హలో, నమస్కారం రైతన్నులు. ఈరోజైతే మనం నేలపట్టు ఫారెస్ట్కి వచ్చాము. ఇక్కడ ఉండే చెట్లన్నీ చూపిస్తాను. రకరకాల చెట్లు ఉన్నాయి. వాటి పేరు నాకైతే అన్నీ తెలియదు. మీకు ఎవరికన్నా తెలుసుంటే కామెంట్ చేయండి. మొదలు ఈ చెట్టు ఆకులు వచ్చి బాగా చూడండి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇది వచ్చి జామ ఆకులు మాదిరిగా కనిపిస్తున్నాయి చూసేదానికి. ఇవి కాయలు కూడా కాసున్నది. ఈ కాయలు ఎలా ఉన్నాయంటే మన స్టార్ ఫ్రూట్ ఉంటారు కదా, స్టార్ ఫ్రూట్ ఎలాగుందో అట్లాగున్నాయి ఇవి కాయలు. చూడడానికి స్టార్ ఫ్రూట్ లాగున్నాయి ఈ కాయలు. ఈ చెట్టు అయితే, దీని పేరు అయితే తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఎట్టని చూసారా, చెట్టు జామ ఆకులు ఉన్నట్టుగా ఉంది ఈ చెట్టు అయితే. నెక్స్ట్ వేరే చెట్టు చూపిస్తున్నాం మనం. ఇది వచ్చి కలే చెట్టు. వీటికి ఎక్కువ ముళ్ళు ఉంటాయి, బాగా ఉంటాయి. ఈ పండ్లు కూడా తింటారు. పండ్లు కూడా కాస్తున్నది ఈ చెట్టు. వీటిని కలే పండ్లు అంటారు. ఇవి తింటే కొన్ని రకాల వ్యాధుల్ని నయం చేస్తుంది. ఈ మధ్యన వీటికి మంచి అడవుల్లో చాలామంది వచ్చి ఇవి కోసుకొని వెళ్తుంటారు. మంచి టేస్ట్ కూడా బాగుంటాయి. వీటిని కలే పండ్లు అంటారు. ఇది వచ్చి ఊటి చెట్టు. చూడండి, ఇప్పుడే కాయలు వేస్తున్నాయి, విపరీతమైన కాయలు పట్టేస్తున్నాయి. ఊటి కాయలు అంటారు. మా చిన్నప్పుడు మేము ఎవరన్నా గొర్రెల కాడికి వెళ్ళే వాళ్ళని అడిగితే వాళ్ళు సాయంత్రం వచ్చేటప్పుడు మాకు కోసుకొని తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఇవి బాగుంటాయి టేస్ట్గా. ఇవి ఇంకా మంచి ఆరోగ్యమైన నేచర్ ఇచ్చిన మనకి ఆహారం. ఇవి బాగుంటాయి పండ్లు. ఎట్టట్టున్నాయి చూడండి, చిన్నవి పండ్లు బాగా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడే కాయలు వేస్తున్నాయి. ఈ చెట్టు చూడండి, ఇది గొట్టి చెట్టు మాదిరిగా ఉంది. ఆకులు అన్నీ గొట్టి చెట్టు ఎట్టుందో అలా ఉంది. చూడండి, ఇంకో కాయ కూడా కాస్తున్నది. మేకలు తింటాయి ఇవి. ఈ కాయ లోపల ఎలా ఉంటుందంటే, ఇందాక చూసి దాన్ని కాదండి ఈ కాయ, ఇది వేరే. ఇది వచ్చి చుండ్రకాయ అంటారు. చుండ్రకాయ ఈ మధ్యన మన లాస్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను. ఇవి వచ్చి చుండ్రున్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇట్లాంటి ఒక 5 కాయలు తీసుకొని తలకు పట్టించి 1 గంట సేపు తలస్నానం చేస్తే ఎంతలా చుండ్రైనా వదిలిపోతుంది. ఇది చుండ్రకాయలు అంటారు వీటిని మన పక్క. చూడండి, మొన్న వర్షాలకి ఇక్కడ నీళ్ళు వచ్చున్నాయి. ఈ వాటరు రాత్రిలో ఇక్కడ అడవి జంతువులు వచ్చి వాటర్ దాగి కూడా వెళ్ళినట్టున్నాయి. చూడండి వాటి గుర్తులు. ఇదంతా జింకలు, అడవి పందులు ఎక్కువగా తిరుగుతుంటాయి నైట్ టైం ఈ అడవిలో. చూడండి, ఇవన్నీ ఈ వాటర్ చుట్టుపక్కల చూడండి. ఇవన్నీ జింక అడుగులు. జింకలు నైట్ వస్తుంటాయి, ఇక్కడ వచ్చి వాటర్ దాగి వెళ్తూ ఉంటాయి. ఓకే, ఇది వచ్చి తుమ్మ చెట్టు. పూత అయితే ఎలాగుందో మీరు దగ్గరగా వేస్తున్నట్టు చూడొచ్చు. తుమ్మ చెట్టు అంటారు. ఇది వచ్చి నల్ల తుమ్మ చెట్టు. ఇప్పుడు మీకు తెల్ల తుమ్మ చెట్టు చూపిస్తాను. దాని పూత వచ్చి వేరే రకంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి తెల్ల తుమ్మ చెట్టు. దీని పూత వేరే రకంగా ఉంది. ఇందాక మనం ముందు చూసింది నల్ల తుమ్మ చెట్టు. దాని పూలు పసుపుగా ఉన్నాయి, ఇవి తెల్లగా ఉన్నాయి. ఇది ఈ రెండిటికి డిఫరెంట్ బాగా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి గొట్టి చెట్టు అంటారు. ముళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయి. ముందు మన వాళ్ళు పెద్దవాళ్ళు వీటిని కంప మాదిరి నాటుకునేవాళ్ళు. అప్పుడు సిమెంట్ గోడలు, కంచెలు లేనప్పుడు వీటిని కంప మాటిగా నాటుకొని ఉంటే లోపలికి ఏవి రాకుండా ఇంటికి చుట్టూ సెక్యూరిటీ మాదిరిగా బాగా ఉండే. ఇటు ముళ్ళు భలే ఉంటాయి, ఒక్కసారి తగులుకుంటే వదలవు. ఇది కూడా ఇప్పుడు పూతేస్తూ ఉంది. గొట్టికాయలు వచ్చే నెలకల్లా కాసేటి మూమెంట్లో ఉన్నాయి. ఇప్పుడు పూతేస్తుంది ప్రజెంట్. ఇప్పుడే ఈత చెట్టు దగ్గరకు వచ్చాము. ఇది వచ్చి ఈత చెట్టు. చూడు ఎట్టున్నాయో షార్ప్గా. వీటితో మన వాళ్ళు ఈతాకు సాపలు చేసేవాళ్ళు, బుట్టలు అల్లేవాళ్ళు. చాలా వరకు వీటిని ఉపయోగించి చాలా వస్తువులు తయారు చేసేవాళ్ళు.
ఇప్పుడు వీటిలన్నీ వదిలేసి ప్లాస్టిక్ 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 నన్ను పట్టుకొని మనం అన్ని ప్లాస్టిక్ వస్తువుల వైపు పరిగెడుతున్నాం. నేచర్లో ఉండేటన్నిటిని మనం ఉపయోగించుకోవడం లేదు. అది ఈతాకి చేసిన చేపల మీద పనుకుంటే ఆరోగ్యంగా ఉండేవి. ఒక మంచి మన బాడీకి ఒక మసాజ్ చేసినట్టుగా ఉదయాన్నే ఫ్రెష్గా ఉంటుంది. దాంట్లో ఆ పాజిటివ్నెస్ అనేది ఉంటుంది వీటిలో చేసిన వస్తువుల్లో. ఇంకెప్పుడైనా మీరు దొరికితే ఇట్లాంటి చేపలు వాటిని తీసుకొని వాడుకోండి. చివరగా మనం చూస్తున్నది నల్లేరు పాములాగా ఎలా కనిపిస్తుందో దాని తీగలు చూడండి. ఇవన్నీ మనం పండుగల్లో ఉపయోగిస్తాము. నల్లేరు పచ్చడి చేసుకొని తింటే కూడా మోకాళ్ళ నొప్పులు అవి తగ్గుతాయని మన పెద్దవాళ్ళంతా ఉపయోగించేది. నల్లేరు పచ్చడి కూడా ఇప్పటికీ చాలా గ్రామాల్లో చేసుకుంటూ ఉపయోగిస్తున్నారు. మీరు కూడా నల్లేరు కావాల్సి ఉంటే నల్లేరు పచ్చడి ఉపయోగించి మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు తిని ఆరోగ్యంగా ఉండండి.